మాత్రం 1000 రూపాయలు కడతా ఉన్నాం. ఇదయ్యా మా పరిస్థితి. ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలా? ఎందుకు మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలా? నేను అడిగాను, తమ్ముడు అసలు 60,000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు? అసలు అంత అప్పు ఎందుకు అయింది? ఏమన్నా ఇల్లు కొనుక్కున్నావా? లేదన్నా. ఏమన్నా ఫ్లాట్ లోన్లో ఏమన్నా తీసుకున్నావా? లేదన్నా. మరి 60 లక్షల రూపాయలు నెలకొచ్చి వడ్డీ కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది తమ్ముడు? అప్పుడు వాళ్ళ భార్య అంటది, అది అడగండి అన్న, అప్పుడు తెలుస్తుంది. ఏం చేసావు తమ్ముడు? ఏమైంది? ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ ఆడాడట. అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి 1,20,00,000 రూపాయలు, కోటి వింటున్నారా, 1,20,00,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ పెట్టాడట. క్రైస్తవుడే, భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళే, కుటుంబం సంఘంలో పునాదులే. మరి ఇంత భక్తిగా బ్రతికిన ప్రజల జీవితాల్లో ఎందుకు వీళ్ళు బాధలకు గురైపోయారు? కష్టాతీతం 60,000 రూపాయలు ప్రతి నెల సంవత్సరం నుండి ఎందుకు వడ్డీ కట్టుకునే పరిస్థితి అయిపోయింది? ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? నోరు తెరవాలి. ఈ బాధ దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? ఇంకోసారి, దేవుడిచ్చిందా, వాళ్ళు తెచ్చుకుందా? దైవజనమ, కొందరిని దేవుడు పరీక్షిస్తాడు, నేను కాదన్ను. కొందరిని పరీక్షించడానికి శ్రమల కొలిమిలో దేవుడు వేస్తాడు, దాన్ని లేదు అని అనను. మరి కొంతమంది జీవితాల్లో బుద్ధిహీనతను బట్టి, దుష్ప్రవర్తనను బట్టి, దోషాన్ని బట్టి బాధను కొని తెచ్చుకుంటున్నారు.